హాయ్ అండి. నా పేరు రహీమ్ అండి. నేను ఎంవిపి కాలనీ నాది. వీడు షాహిద్ నా రెండో బాబు. ఫస్ట్ రాహిల్ వాడు పెద్దోడు. వాడి టైంలో యాక్చువల్‌గా మేడంని కలిసామండి మేము. ఫస్ట్ థింగ్ ట్రై చేసాం. వేరే వాళ్ళ దగ్గర ట్రై చేసాము. నెక్స్ట్ ఒకసారి జస్ట్ ఊరికనే వేరే హాస్పిటల్‌కి ఎక్కడికెళ్తే మేడం సజెస్ట్ చేసారు సంథింగ్ అలా మేడంని కలిసాము. కలిస్తే మేడం అన్నారు, "ఇబ్బంది ఏమి లేదు. అంతా బానే ఉందండి మీకు. మీరు ఇంజెక్షన్స్ కానీ, మెడిసిన్ గానీ ఏమీ అవసరం లేదు. నేచురల్‌గా ట్రై చేయండి. ఇంకా ఎక్కువ ఏజ్ కూడా ఏం లేదు కాబట్టి నేచురల్‌గా ట్రై చేయండి" అన్నారు. మేడం దగ్గరికెళ్ళిన నెక్స్ట్ మంతే తను కన్సీవ్ అయింది. అప్పటి నుంచి మేడం అంటే కొంచెం మాకు హోప్ అనమాట మంచిది. ఇంకా నెక్స్ట్ టైమ్ కూడా వీడు వీడు నార్మల్‌గానే ఇంకా వాడు 5 ఇయర్స్ వచ్చిన తర్వాత వీడిని అనుకున్నాం మేము వేరే మళ్ళీ ట్రై చేద్దామని. అప్పుడు వీడు సరే ఫస్ట్ మేడం దగ్గర చూపించాం కదా! వేరే వాళ్ళ దగ్గరికెళ్ళడం ఎందుకన్నట్టు ఇంకా మేడం దగ్గరే చూపించాం. ఆ మేడం అయితే ఫుల్ సపోర్టు. చాలా హెల్ప్ చేస్తారు కూడాని. ఏ విధంగా కూడా మెడిసిన్ విషయంలో కూడా హెవీగా రాసేయడము, ఈ టెస్ట్‌లు, ఆ టెస్ట్‌లు అని ఏం ఉండదు. మీరెక్కడ చేయించుకున్నా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే చేయించేసుకోండి ఇబ్బంది లేదన్నట్టు చెప్తారు. మేడం దగ్గరికెళ్ళిన తర్వాత మేమైతే చాలా క్వెషన్స్ వేసేవాళ్ళం ఆవిడని. ఒక్కొక్కసారి మేము అనుకునేవాళ్ళం నేను మా వైఫ్ అనుకునేవాళ్ళం. ఎందుకంటే అన్ని క్వెషన్స్ ఏస్తున్నారు మేడంని అని చెప్పేసి తను అడిగేది నన్ను. ఆవిడేమన్నా అనుకుంటారేమో అని. కానీ ఆవిడ చాలా కూల్‌గా నవ్వుతూ సమాధానం చెప్పేవారు. ఎంతసేపైనా 15, 20 మినిట్స్ అయినా లోపల కూర్చున్నా బయట ఎవరు పేషెంట్స్ ఉన్నా కూడా చాలా కూల్‌గా సమాధానం చెప్పి "ఇదా ప్రాబ్లమ్ ఇలా ఉండమ్మా, ఇలాగ ఉండమ్మా" అని చెప్పేసి మంచి సజెషన్స్ చేసేవారు. ఎవరైనా ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్‌తో సఫర్ అయినా చాలా మంది దగ్గరికి వెళ్ళాము. ఏమీ అవ్వలేదు. నాకు ఇబ్బంది అవుతుంది అనుకున్నా యాక్చువల్‌గా నేను కూడా మా ఫ్రెండ్స్‌లో చాలా మందికి సజెస్ట్ చేస్తాను. మేడం పేరు సరోజ మేడం దగ్గరికి వెళ్ళండి. చాలా బాగా చూస్తారు. నాకు తెలిసి అక్కడికి వెళ్తే అయితే ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఇబ్బందులతో మీరు ఉంటే గనక ఖచ్చితంగా మామ్ టు బి క్లినిక్ ఇది పేరు. దానికి వెళ్ళండి. సరోజ మేడంని కలవండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థాంక్ యూ సరోజ మేడం గారు.